ద్వాపర యుగంలో ధర్మరాజు రాజసూయ యాగం చేసి రాజు అయిన కొద్ది రోజుల తరువాత వాళ్ళని చూడడం కోసం శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థానానికి వచ్చాడు. శ్రీకృష్ణుడు పాండవుల యోగక్షేమాలను కనుక్కొని వాళ్లతో సంతోషంగా గడిపాడు. కృష్ణుడికి అర్జునుడంటే చాలా ఇష్టం. అందుకని అర్జునుడి కోరిక మేరకు ఒకరోజు తనతో గడపడానికి ఇంద్రప్రస్థంలో ఉన్న నందనవనానికి ఇద్దరూ కలిసి వెళ్ళారు. కృష్ణుడు పాండవుల్లో ఒక్కొక్కరి గురించి అడుగుతూ అలాగే ద్రౌపది గురించి కూడా తెలుసుకున్నాడు. అప్పుడు అర్జునుడు, అందరూ సంతోషంగా ఉన్నారు మాధవ అని చెప్పాడు. అయినా నీవు ఉండగా మేమెప్పుడూ బాగానే ఉంటాం కృష్ణ అని అన్నాడు. మా మేనత్త కుంతీదేవి ఎలా ఉంది? చూసి చాలా రోజులయ్యింది. ఒకసారి ఆమెను కూడా కలిసి రావాలి అర్జున అన్నాడు. చాలా సమయం మాట్లాడుకున్నాక దుర్యోధనుడు, భీష్ముడు, ద్రోణుడు ఎలా ఉన్నారు అని అడిగాడు. అందరూ బాగున్నారని, దుర్యోధనుడు ఒక సంకల్పం చేశాడు అని చెప్పాడు. అవునా పార్థ, ఏమిటి ఆ సంకల్పం అని అడగగా అర్జునుడు నవ్వుతూ, హస్తినాపురంలో ప్రజలందరూ కర్ణుడి దాన గురించే మాట్లాడుకుంటున్నారు. అది విని దుర్యోధనుడికి అసూయ కలిగి, నేను దానం చేసిన రాజ్య సంపదలతోనే కర్ణుడికి అంత పేరు వస్తే ఆ సంపదలకు మూలకారకుడినే నేను, మరి నేను దానం చేస్తే నాకు ఇంకెంత పేరు వస్తుంది అనుకుని సంకల్పం చేస్తూ తన చేతికి ఒక కంకణం కట్టుకుని, ఇది ఉన్నన్ని రోజులు నన్ను మించి దానం చేసేవాళ్లే లేనట్లు దానం చేస్తాను. ఇక నుంచి అందరూ కర్ణుడికి బదులు నా పేరే చెప్పుకుంటారు అని తన చేతికి కంకణం తొడిగి దానం చేస్తూ ఉన్నాడు అని చెప్పాడు. అది విన్న కృష్ణుడు కూడా నవ్వుకొని, ఇంతకీ కర్ణుడు ఎలా ఉన్నాడు అని ప్రేమగా అడిగాడు. దానికి అర్జునుడికి కొంచెం కోపం వచ్చింది. ఎందుకంటే కృష్ణుడు ఎప్పుడు కర్ణుడి గురించి మాట్లాడినా కొంచెం ప్రేమ కర్ణుడి వైపు చూపించి మాట్లాడతాడు. అది అర్జునుడికి నచ్చదు. అర్జునుడు వెంటనే, బాగానే ఉన్నాళ్లే, అతనికేమి, ఉచితంగా రాజ్యం సంపాదించాడుగా, బాగోక ఎలా ఉంటాడు, బాగానే ఉన్నాళ్లే అన్నాడు. అప్పుడు కృష్ణుడు మనసులో, నిజానికి ఈ అర్జునుడికి కర్ణుడి గురించి ఏం తెలుసు? కర్ణుడు ఎవరో కాదు, కుంతీదేవి పెద్ద కుమారుడు, అర్జునుడికి అన్న. అంతేకాక కర్ణుడు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆయనకి ఎప్పుడూ అన్యాయమే జరిగింది. అంతేకాకుండా తను ఎంత మంచివాడైనా అధర్మపక్షం ఉండడం వలన తనను ఎవ్వరూ ఇష్టపడడం లేదు అనుకున్నాడు. అర్జునుడికి కర్ణుడి మీద ఉన్న అభిప్రాయాన్ని తొలగించాలని అర్జునుడితో, కర్ణుడంత దానగుణశాలి ఈ దేశంలోనే లేరు అని అన్నాడు. అసలే కర్ణుడి మీద కోపంతో ఉన్న అర్జునుడు, నిజమే, తను సొంతంగా రాజ్యం సంపాదించి దానం చేస్తే అది గొప్ప, దుర్యోధనుడు ఇచ్చిన రాజ్య సంపదలు దానం చేయడం కూడా పెద్ద గొప్పేనా? అదే సంపదలు ఎవరికైనా ఇచ్చి దానం చేయమంటే కర్ణుడి కంటే ఇంకా బాగా దానం చేయగలరు అన్నాడు. వెంటనే కృష్ణుడు నవ్వుతూ, ఎవరో ఎందుకు, నీవే చెయ్యి. నేను ద్వారక నుంచి వచ్చేటప్పుడు దారిలో 2 బంగారు కొండలు కనిపించాయి. వాటిని నువ్వే ప్రజలకు దానం చేసి కర్ణుడి కన్నా నీవే గొప్పవాడివని అనిపించుకో. నీకు పేరు వస్తే నాకు సంతోషం, ఎందుకంటే నీకన్నా ఇష్టమైన వారు నాకు ఇంకెవరూ లేరు కదా అని అన్నాడు. కృష్ణుడు మనసులో, నీకు దానం చేయడం అంటే ఏమిటో తెలిసేలా చేయడానికి ఇదే సరైన సమయం అనుకున్నాడు. కృష్ణుడు ఎప్పుడైతే అర్జునుడంటే ఇష్టమని, దానం చేయమని 2 బంగారు కొండలు ఇచ్చాడో అర్జునుడు సంతోషపడి దానం చేయడానికి పూనుకున్నాడు. వెంటనే రాజ్యంలోని అన్ని గ్రామాల్లో చాటింపు వేయించి, రేపటి నుంచి అర్జునుల వారు హిమగిరి దగ్గర దానం చేస్తారంట, అందరూ ఆహ్వానితులే అని చాటింపు వేయించాడు. అది విని ప్రజలు సంతోషించి తండోపతండాలుగా ఆ ప్రాంతానికి వెళ్ళి వరుసగా నిలబడ్డారు. కాసేపటికి అర్జునుడు వచ్చి ఆ జనాలను చూసి, ఆహా, నేను దానం చేస్తాను అనగానే ఎంతమంది వచ్చారు, అది కదా నాకున్న గొప్పతనం, ఇంకా ఎవరికైనా అయితే ఇంతమంది రారు కదా అని మనసులో సంబరపడుతూ తన సేవకుల చేత కొండను చిన్న చిన్న ముక్కలుగా చేయించి అందరికీ సమానంగా పంచుతున్నాడు.
అలా మొదటి రోజు 2,00,000 మందికి దానం చేశాడు. సూర్యాస్తమయం సమయం అయ్యింది. మరలా రేపు రండి అని పంపించి వేసి తాను ఇంటికి వెళ్ళి రాత్రికి ఆనందంగా నిద్రపోయాడు. మరుసటి రోజు అలానే వచ్చిన వారికి దానం చేశాడు. అలా సంవత్సరం దానం చేసేసరికి దానం చేయడానికి విరక్తి కలిగింది. అరే, సంవత్సరం నుంచి దానం చేస్తే పావంతు కొండ కూడా తరగలేదు. ఈ లెక్కన జీవితాంతం దానం చేసిన ఈ కొండ తరిగేటట్లు లేదని, మాధవ, నా వల్ల కాదు, ఇక నేను దానం చేయలేను అని చెప్పాడు. అది విని కృష్ణుడు, అయితే ఇప్పుడు కర్ణుణ్ణి దానం చేయమని చెబుదామా మరి అని అర్జునుడిని అడిగాడు. ఎందుకు బావా, నా వల్లే కాలేదు. సంవత్సరం దానం చేసినా కొంచెం కూడా అవ్వలేదు. కర్ణుడు ఏం చేయగలడు? అసలే కర్ణుడికి ఓపిక కూడా తక్కువ. వద్దులే అని అన్నాడు. అయినా కృష్ణుడు వినకుండా, అర్జున, కర్ణుడు దానం చేస్తే నువ్వన్నట్లుగానే జరిగిందనుకో, అప్పుడు ప్రజలే తీర్పు ఇస్తారు కదా. ఆహా, దానం చేయాలంటే మన అర్జున రాకుమారులే చేయాలి, కర్ణుడేం చేయగలడు అంటారు. అప్పుడు ప్రపంచం మొత్తం నీ కీర్తి వ్యాపిస్తుంది కదా అన్నాడు. కృష్ణుడికి తెలీదా ఎవరిని ఎలా ఒప్పించాలో? వెంటనే, సరే బావా, నువ్వు చెప్పింది నిజమే, కాకపోతే కర్ణుడు ఇక్కడికి వస్తాడా అని అన్నాడు. దానికి కృష్ణుడు, నేను రమ్మంటే వస్తాడులే అన్నాడు. వెంటనే కృష్ణుడు తన రథసారథిని అంగరాజ్యంలో ఉన్న కర్ణుడి దగ్గరకు పంపించి శ్రీకృష్ణుడు రమ్మన్నాడు అని చెప్పి రథంలో ఎక్కించుకు రమ్మన్నాడు. వెంటనే రథసారథి వెళ్ళి కృష్ణుడు చెప్పమన్నట్లుగానే కర్ణుడితో చెప్పాడు. కర్ణుడు సంతోషించి, ఆ వాసుదేవుడే నన్ను పిలిచాడు అంటే సంతోషంగా వస్తాను అని చెప్పి ఆ రథం ఎక్కి బయలుదేరి కృష్ణుడి దగ్గరకు వచ్చాడు. కర్ణుడు రథం దిగి కృష్ణుడికి నమస్కరించి ఇద్దరూ యోగక్షేమాలు కనుక్కుని అలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో అర్జునుడు కృష్ణుడి వైపు చూసి సైగ చేశాడు. వెంటనే కృష్ణుడు, ఓ రాధే కర్ణ, నా దగ్గర 2 బంగారు కొండలు ఉన్నాయి. అవి రేపు నువ్వు దానం చేస్తే నేను ఆనందపడతాను అన్నాడు. ఎందుకంటే దానం ఎలా చెయ్యాలో నీకు తెలిసినట్లు ఎవరికీ తెలియదు కదా, అందుకని నీవు దానం చెయ్యాలి అని అడిగాడు. దానికి కర్ణుడు, తప్పకుండా, అది నా భాగ్యం అని సంతోషించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కర్ణుడు ఒప్పుకున్నందుకు అర్జునుడు సంతోషించి, రేపటితో తెలిసిపోతుంది కర్ణుడి దానగుణం ఏమిటి అనేది అనుకుని అర్జునుడు అంతఃపురానికి వెళ్ళిపోయాడు. కృష్ణుడు కుంతీదేవిని కలవడానికి వెళ్ళాడు. కర్ణుడు వెంటనే తనతో వచ్చిన తన సైన్యంతో, మీరు ప్రతి ఊరు వెళ్ళి ఇది అంగరాజు కర్ణుల వారి సందేశం అని, అది ఏమిటంటే హిమగిరిలో 2 బంగారు కొండలు ఉన్నాయి, అవి ఎవరికి ఎంత అవసరమో అంత తెచ్చుకోండి, అది కూడా ఈ రాత్రిలోగానే. తెల్లవారితే మిగిలిన కొండని ఆ దేశ రాజుకు అప్పగించేస్తారంట. కాబట్టి ఎవరికైనా బంగారు అవసరం ఉంటే వెళ్ళి వారికి కావలసినంత బంగారం తెచ్చుకోండి అని చాటింపు వేయించాడు. అది విన్న ప్రజలు పెద్ద అగ్నిదివిటలు సిద్ధం చేసుకుని రథాలు, గుర్రాలు, గాడిదలు, ఎడ్లబండ్లు ఎక్కి ఆ కొండ దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే ఆ మొత్తం బంగారం వాటిపై వేసుకుని వెళ్ళడానికి వాటితో వెళ్ళారు. లక్షల కొలది జనం వచ్చి పెద్ద సుత్తులతో, బడిసెలతో కొండను పగలకొట్టి వాళ్ళు తెచ్చుకున్న సంచుల్లో వేసి మూటలు కట్టి వాళ్ళ వాహనాలపై ఇళ్లకు బయలుదేరారు. రాత్రి 2వ జాముకే అక్కడ చిన్న బంగారం కూడా లేకుండా 2 కొండలు ఖాళీ అయిపోయాయి. మరుసటి రోజు కర్ణుడు ఆ స్థలానికి బయలుదేరి వెళ్ళాడు. ఓ, 2 కొండలు ఖాళీ అయిపోయాయి, కృష్ణుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని సంతోషపడ్డాడు. ఇంతలో కొంచెం దూరం నుంచి కృష్ణుడు, అర్జునుడు నడుచుకుంటూ బంగారు కొండలు ఉన్న స్థలానికి వస్తున్నారు. అర్జునుడికి ఆ దారి పొడవున ఒక్కరు కూడా కనిపించలేదు. వెంటనే అర్జునుడు కృష్ణుడితో నవ్వుకుంటూ, చూసావా బావా, కర్ణుడు దానం చేస్తానంటే ఒక్కడు కూడా రాలేదు. నేను దానం చేస్తానని చెబితే లక్షల జనం వచ్చారు. అది కదా బావా అర్జునుడంటే అన్నాడు. వెంటనే కృష్ణుడు నవ్వుకుంటూ, నిజం చెప్పావు అర్జున అన్నాడు. అంతా తెలిసినా ఏమీ తెలియనట్లు నటిస్తూ ఉన్నాడు కృష్ణుడు. అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. అర్జునుడు ముసిముసి నవ్వులు నవ్వులుకుంటూ
కర్ణుడు 2 బంగారు కొండలు దానం చేస్తానని కృష్ణుడికి మాట ఇచ్చాడు. నాకు తెలిసి కర్ణుడికి వాటిని దానం చేయడానికి జీవితకాలం పడుతుందో ఏమో, ఇంకా ఎక్కువ పడుతుందేమో. ఎందుకంటే ఇంతవరకు ఈ దారి గుండా ఒక్కరు కూడా కనిపించలేదు అనుకున్నాడు. ఇంతలో నడుచుకుంటూ దగ్గరకు వచ్చారు. అక్కడ కర్ణుడు కనిపించాడు. కానీ ఒక్కరు కూడా లేరు. పక్కకు తిరిగి చూశారు. అక్కడ 2 బంగారు కొండలు మొత్తం ఖాళీ అయ్యి ఉంది. అది చూసి అర్జునుడు కంగు తిన్నాడు. అదేంటి, ఇది మాయా నిజమా? అసలు రాత్రికి రాత్రి ఏం జరిగిందని ఆలోచిస్తూ కర్ణుడిని అడగబోతే బాగోదని పక్కకు ఒక పెద్దాయన మేకలు కాసుకుంటూ కనిపించాడు. సరే, అతన్ని అడుగుదామని అర్జునుడు కృష్ణుడితో ఇప్పుడే వస్తాను బావా అని ఆ మేకలు కాసే అతని దగ్గరికి వెళ్ళి అతనితో, ఓ పెద్దాయన, ఇక్కడ 2 బంగారు కొండలు ఉండాలి కదా, అవి ఏవి అని అడిగాడు. అప్పుడు ఆ మేకల కాపరి కర్ణుడి చాటింపు మరియు రాత్రి జరిగిందంతా చెప్పి, రాత్రి 2వ జాముకే ప్రజలు ఈ కొండలు తవ్వుకుని తీసుకుని వెళ్ళిపోయారు అన్నాడు. 2వ జాముకే తీసుకుని వెళ్ళిపోయారని నీకెలా తెలుసు అని అర్జునుడు అతన్ని అడిగాడు. అప్పుడు అతను, నాకు ఆ సమయానికి ఇక్కడికి వచ్చాను. అందరూ బళ్ళల్లో సర్దుకుని వెళ్ళిపోతున్నారు. నాకు ఇక్కడ ఏమీ దొరకలేదు. చాలా నీరసంగా ఇంటికి వెళ్ళిపోయాను. ఇప్పుడు మేకలను ఇక్కడ మేపడానికి వచ్చాను అన్నాడు. అతడు అంత నీరసంగా చెప్పేసరికి అర్జునుడికి మనసు కరిగి తన మెడలో ఉన్న పచ్చలహారం చాలా ఖరీదైంది అతనికి బహుమతిగా ఇచ్చాడు. మేకల కాపరి చాలా సంతోషించి అర్జునుడికి కృతజ్ఞతలు చెప్పాడు. వెంటనే అర్జునుడు కర్ణుడు కృష్ణుడు ఉన్న చోటుకు వచ్చి కృష్ణుణ్ణి కర్ణుణ్ణి చూసి తలదించుకుని చిన్నగా కృష్ణుడికి వినపడేలాగా, నీవు చెప్పింది నిజమే బావా. దానగుణంలో కర్ణుణ్ణి మించిన వాళ్ళు లేరు. నేను ఒప్పుకుంటున్నాను. నాకు ఇప్పుడు అర్థమైంది. నేను పేరు కోసం దానం చేశాను. అందుకే కొండలు మొత్తం దానం చేయలేకపోయాను. కానీ కర్ణుడు మాత్రం దానం చెయ్యాలి అనే కేవలం సంకల్పంతో చేశాడు. అందుకే తను గెలిచాడు అన్నాడు. ఈలోగా కృష్ణుడు కర్ణుడితో, శభాష్ కర్ణ, నా కోరిక నెరవేర్చావు అని కృతజ్ఞతలు చెప్పాడు. కర్ణుడు కృష్ణుడికి ప్రణామాలు చేసి వాళ్ళ దగ్గర నుంచి సెలవు తీసుకుని ఒక్కసారి తన ప్రాణ స్నేహితుడైన దుర్యోధనుని కలిసి వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు కృష్ణుడు, చూశావా అర్జున, దానం ఎలా చేయాలో అర్థమైందా అన్నాడు. వెంటనే అర్జునుడు సిగ్గుపడి తల వంచి, అయినా బావా, కర్ణుడు నన్ను గెలిచాడు. కానీ దుర్యోధనుడు అడిగినది అడిగినట్లు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకా కర్ణుడు పూర్తిగా గెలవలేదు బావా అని చెప్పాడు. అప్పుడు కృష్ణుడు, అది నిజమే కదా, ఒకసారి వాళ్ళిద్దరిని కూడా పరీక్షిస్తే తెలిసిపోతుంది. సరే పద, ఇద్దరం కలిసి అస్తినకు వెళ్దాము అన్నాడు. దానికి అర్జునుడు, నేను రాను, దుర్యోధనుడంటే నాకు నచ్చదు అన్నాడు. అప్పుడు దుర్యోధనుడంటే నాకు నచ్చదు, కాకపోతే పరీక్ష చెయ్యాలంటే వెళ్ళక తప్పదు కదా, అయినా మనం మారువేషాల్లో వెళ్దాం, అప్పుడు మనల్ని ఎవరూ గుర్తుపట్టరు కదా అని చెప్పి కృష్ణుడు మహిమతో ఇద్దరి రూపాలు మారిపోయాయి. మహర్షుల్లా మారిపోయారు. హస్తినకు వెళ్ళారు. ఇంతలో వారికి అక్కడ కర్ణుడు కూడా కనిపించాడు. వెంటనే కృష్ణుడు ఇద్దరిని పరీక్షించడానికి ఇదే తగిన సమయమని నిర్ణయించుకుని ముందు దుర్యోధనుడి మందిరానికి బయలుదేరి ద్వారపాలకులకు కొంత ధనం ఇచ్చి లోపలికి వెళ్ళారు. వెంటనే దుర్యోధనుడు లేచి వాళ్ళ ఇద్దరికీ నమస్కరించాడు. ఎందుకంటే దుర్యోధనుడికి తెలియదు కదా వచ్చిన వాళ్ళు కృష్ణార్జునులని. వాళ్లకు కూర్చోవడానికి ఆసనాలు వేయించి, ఎవరు మీరు, ఎందుకు వచ్చారు అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు, నేను మధుసూదనుడును, ఇతడు నా శిష్యుడు, మేము ఒక యజ్ఞం చేయదలిచి మీ సాయం కోసం వచ్చాము అని చెప్పారు. ఓ అంతేనా, సంతోషంగా ఇస్తాము. ఏమి కావాలి, ధనమా, రత్నములా, ఏమి కావాలో చెప్పండి, ఇచ్చివేస్తాము అన్నాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు, ఓ రాజరాజా, మాకు ధనము రత్నములు వీటి మీద ఆశ లేదు. ఎందుకంటే మేము మహర్షులము. మాకు కేవలం యజ్ఞం నిమిత్తం కొంత కలప కావాలి. అతి పెద్ద యజ్ఞం తలపెడుతున్నాము, ఎక్కువ కలప కావాలి, ఇప్పిస్తే సంతోషం అన్నారు. ఓ అంతేనా, అదెంత పని, మీకు ఎంత కావాలంటే అంత కలప తీసుకువెళ్ళండి. ఎందుకంటే ఈరోజు అడవుల నుంచి చాలా కలప తెప్పిస్తున్నాము.
కాసేపటికి కలప వస్తుంది, మీరు నిశ్చింతంగా తీసుకువెళ్ళవచ్చు అన్నారు. దానికి ఆ బ్రాహ్మణుడు, ఇప్పుడు కాదు ప్రభు, రేపు ఈ సమయానికి మనుషులతో వస్తాము, అప్పుడు ఇప్పిస్తే తీసుకువెళతాము అన్నాడు. సరే అని చెప్పి ఇద్దరిని పంపించి వేశాడు. అప్పుడు అర్జునుడు, సరే బావా, ఇక వెళ్దామా అని అడిగితే, లేదు, ఇంకొకరిని కూడా పరీక్షించాలిగా, పద, అక్కడ కర్ణుడు విశ్రాంతి తీసుకుంటున్నాడుగా, వెళ్ళి కలుద్దామని చెప్పి అక్కడికి వెళ్ళారు. కర్ణుడితో కూడా దుర్యోధనుడితో చెప్పినట్లే అన్ని విషయాలు చెప్పి కలప తీసుకోవడానికి రేపు వస్తాము అని చెప్పారు. అప్పుడు కర్ణుడు, సరే, రేపు మీరు మా రాజ్యమైన అంగరాజ్యానికి రండి, అక్కడ నేను మీకు సరిపడే కలప ఇస్తాను, నేను కూడా ఈ పూట అంగరాజ్యానికి వెళ్ళిపోతున్నానని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. వీళ్ళు కూడా బయలుదేరి ఇంద్రప్రస్థానానికి చేరుకున్నారు. వెంటనే కృష్ణుడు తన దైవశక్తితో పెద్ద పెను తుఫాను సృష్టించాడు. ఆ తుఫాను వలన మొత్తం రాజ్యంలో ఉన్న కట్టెలు అన్నీ తడిచిపోయాయి. ఏ రాజ్యంలో కూడా కట్టెలు లేవు, అన్నీ తడిచిపోయేలా శ్రీకృష్ణుడు చేశాడు. కాసేపే వర్షం కురిసినా కృష్ణుడి మాయ వలన అన్నీ తడిచిపోయాయి. మరుసటి రోజు ఏమీ ఎరుగునట్లు అర్జున్ని వెంటబెట్టుకుని ఇంతకు ముందు వచ్చిన వేషాల్లోనే దుర్యోధనుడు రాజ్యమైన హస్తినకు వెళ్ళి దుర్యోధనుని కలిసి, ఓ రారాజా, మీరు దానంలో శ్రేష్ఠులు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని మేము వచ్చాము, మీరు నిన్న యజ్ఞ నిమిత్తం ఇస్తానన్న కట్టెలు ఇస్తే అవి తీసుకుని వెళ్తాము అన్నారు. వెంటనే దుర్యోధనుడు చాలా కోపంతో రగిలిపోయి, మీరు ఏం మాట్లాడుతున్నారు, మీకేమైనా పిచ్చి పట్టిందా ఏమిటి, రాజ్యంలో భోజనం వండుకోవడానికి కట్టెలు లేక జనాలు అల్లాడిపోతుంటే మీకు కట్టెలు కావలసి వచ్చిందా, తినడానికి తిండి లేదు అని ప్రజలు అలమటిస్తుంటే మీకు యజ్ఞం కావాల్సి వచ్చిందా, తక్షణమే ఇక్కడి నుంచి పోతారా లేదా, లేదంటే మా భటుల చేత ఖైదు చేయమంటారా అని వాళ్లపై విరుచుకుపడ్డాడు. వెంటనే గురువు రూపంలో ఉన్న కృష్ణుడు మాట్లాడుతూ, అదేమిటి రాజా, మీరే కదా ఏమడిగినా దానం చేస్తానని కంకణం కట్టుకున్నారు అని అన్నాడు. వెంటనే దుర్యోధనుడు, అయినా నా దగ్గర ఉన్నది అడిగితే ఇద్దామని కంకణం కట్టుకున్నాను, కానీ నా దగ్గర లేనిది, ఇవ్వడానికి వీలుపడనిది అడిగితే దానం అంటే కుదరదు, సరే ఈరోజు ఈ కంకణం తీసేస్తున్నాను, ఇక ఇక్కడి నుంచి పోండి అని వాళ్ళను వెళ్ళగొట్టాడు. మొత్తానికి కృష్ణుడు అనుకున్నది చేశాడు. ఎలాగైనా ముందు దుర్యోధనుడి కంకణం తీపిద్దామని అనుకున్నాడు. అలాగే తీపించి వేశాడు. వీళ్ళు ఆ రాజ్యం నుంచి బయటకు వచ్చారు. ఇంతలో అర్జునుడు కృష్ణుడితో, అయినా మాధవ, వాళ్ళు కోపడ్డంలో తప్పేముంది, నీవే మొత్తం కట్టెలన్నీ తడిచిపోయేలా చేసి నాకు పొడి కట్టెలు కావాలని యజ్ఞం చేస్తానంటే ఎవరు మాత్రం ఇవ్వగలరు, నన్ను అడిగినా కూడా నేను కూడా తిట్టి పంపించి వేస్తాను అని చెప్పాడు. వెంటనే కృష్ణుడు అర్జునుడితో, అర్జున, మనం అంగరాజ్యం వెళ్దామా మరి అని అడిగాడు. ఎందుకు బావా, ఇప్పుడే చెప్పాను కదా ఎవ్వరూ కూడా ఇవ్వలేరు అని, వాళ్లతో మాటలు కాయడం ఎందుకు చెప్పు, వెళ్ళి తిట్లు తినడం ఎందుకు అన్నాడు. అయినా అర్జున, పరీక్షించకుండా ఫలితం చెప్పడం ధర్మం కాదు, కావున వెళ్ళి తను చెప్పింది విని అప్పుడు మనం ఒక నిర్ణయానికి రావడం మంచిది కదా అని చెప్పి అంగరాజ్యానికి వెళ్ళి కర్ణుడి ఎదుట నిలబడ్డారు. వీళ్లను చూడగానే కర్ణుడు సంతోషించి ప్రణామాలు చేసి, ఓ మహాత్ములారా, మీకు నిన్న నేను ఎండుకట్టెలు ఇస్తానని మాట ఇచ్చాను, మీరు మహాత్ములు కాబట్టే నా మాట నిలబెట్టుకునేలా చేశారు అని సంతోషంగా అన్నాడు. అది విని అర్జునుడు, ఆహా, నిజంగా కర్ణుడు ధర్మాత్ముడు, కట్టెలు ఇవ్వడం మాట పక్కన పెడితే ఎంత సౌమ్యంగా పలకరిస్తున్నాడు, దుర్యోధనుడిలా తిట్టడం లేదు అనుకుని వెంటనే అర్జునుడు, కట్టెలు ఎక్కడి నుంచి తేగలవు కర్ణ, మొత్తం తడిసిపోయాయి కదా, తెలిసి నిన్ను అడగడం కూడా పద్ధతి కాదు, కాబట్టి నువ్వు ఇవ్వకపోయినా ఏమీ కాదులే అన్నాడు. వెంటనే కర్ణుడు, లేదు మహాత్మా, మీరు వస్తారని తెలిసి కట్టెలు అన్నీ సిద్ధంగా కట్టలు కట్టి గుర్రపు బళల్లో ఎక్కించి పెట్టాము, మీరు తీసుకువెళ్ళడమే ఆలస్యం అన్నాడు. అది విని అర్జునుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అదేమిటి, అసలు వంటకే కట్టెలు లేకపోతే ఈ కర్ణుడు ఎలా ఇస్తున్నాడు, నిజమా అబద్ధమా చూద్దామని కోట బయటకు నడిచి బయట అన్ని బళ్లపై పేర్చి ఉన్న కట్టెలను చూచి అర్జునుడు చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అవి కట్టెలు కాదు, అవన్నీ తన కోటలో ఉన్న తలుపులు, కిటికీలు, మంచాలు
ఇలా తన కోటలో ఉన్నవన్నీ ముక్కలు చేయించి బళ్ళల్లో పేర్పించాడు. అప్పటికి అర్జునుడికి పూర్తిగా అర్థమయ్యింది. దానగుణంలో కర్ణుణ్ణి మించిన వాళ్ళు ఈ యుగంలో ఈ భూమిపైన లేరు బావా అని కృష్ణుడితో అన్నాడు. వెంటనే వాళ్ళు వాళ్ళ నిజ రూపాలలో కర్ణుడికి దర్శనమిచ్చి కనిపించారు. కర్ణుడు శ్రీకృష్ణుడి పాదాలకు నమస్కరించి, నేను ధన్యుణ్ణి కృష్ణ, నీ రాకతో నా రాజ్యం పావనమైంది అని కృష్ణుణ్ణి పొగిడాడు. వెంటనే కృష్ణుడు నిజంగానే దానగుణంలో కర్ణుడే గొప్పవాడు అని పలికి తన మాయను తొలగించి అన్నీ యథాస్థానంలో వచ్చేలా చేశాడు. ఈ కథ వలన మనకు తెలిసిందేమిటంటే అందరికన్నా కర్ణుడే దానగుణంలో గొప్పవాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.